త్రిపీడాస్తు దినే దినే. భోజరాజు కాళిదాసుల కథ. ఒకనాడు భోజరాజు సకల విద్వద్బృందము సేవించియుండ కొలువుదీరియుండెను. అట్టి సమయముననొక బీద బ్రాహ్మణుడు ఏతించి రాజునకు ఆశీర్వాదము చేయునప్పుడు త్రిపీడా పరిహారోస్తు అని పెద్దలు వచించు దీవనపు వాక్యమును మరచి సంస్కృత జ్ఞానం ఎంచికయేని లేనివాడుగుటం చేసి తారుమారుగా త్రిపీడాస్తు దినే దినే అని దీవించెను. భోజరాజు ఆ అశుభవాక్యమును విని మిక్కిలి కోపీద్దీపిత మానసుడై భటుని పిలిచి, ఓరి, ఈ బ్రాహ్మణుని నగరము వెడల నడుపుము అని ఆజ్ఞాపించెను. ఇంతలో కాళిదాసుడు ఆ బ్రాహ్మణుడు మూఢుడని తెలుసుకొని దయదలచి ఈ వీద బ్రాహ్మణునికి ఎట్లేని ఉపకారము చేయుదమని ఎంచి, ఓ మహారాజా, మీరు పొరపాటు పడినారు. ఆ బ్రాహ్మణుడు మహావిద్వాంసుడు కావుననే అట్టి గంభీరోక్తిచే ఆశీర్వచనమనర్చినాడు. మీరా కవి అభిప్రాయమును కనుగొననేరక పైననతని వెడల నడుపుట ఎంతయును అన్యాయము అనియను. భోజుడు, కవివరా, ఆ కవి అభిప్రాయము వేరని కదా మీరెంచితిరి, అట్లేని మీరు వచింపుడు అని పలికెను. కాళిదాసు ఈలాగున ఆ శ్లోకమును చెప్పెను. ప్రధానే విప్రపీడాస్తు పుత్రపీడాస్తు భోజనే శయనే దారపీడాస్తు త్రిపీడాస్తు దినే దినే. ప్రధానే విప్రపీడాస్తు, దానమిచ్చు సమయమున ఈ బ్రాహ్మణునికి ఏమి ఇచ్చిన తీరునా అను దుఃఖము కలుగుగాక. పుత్రపీడాస్తు భోజనే, భోజనము చేయునప్పుడు పుత్రులను ఎట్లు సంతోషపెట్టుతునా అని దుఃఖము కలుగుగాక. శయనే దారపీడాస్తు, శయనించు సమయమున ఈ రాత్రి నా ప్రియురాలిని ఏ విలాసముల కరగింతునా అని విచారము కలుగుగాక. ఈ మూడు దుఃఖములు ప్రతిదినము నీకు కలుగుగాక అని శ్లోకమునకర్థము అని చెప్పాను. కాళిదాసుని శ్లోకము విని సభ్యులెల్లరూ మిక్కిలి ఆశ్చర్యమునొందిరి. భోజుడును మిగుల సంతసించి ఆ బ్రాహ్మణుని గారవించి వీడ్కొలిపెను.